ఈ పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం ₹2 పెంపు నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి. వినియోగదారుల పైన ప్రభావం ఉండదు, కంపెనీలే భారాన్ని మోస్తాయన్న కేంద్రం. ట్రంప్ నిర్ణయాలతో గ్లోబల్ మార్కెట్లలో క్షీణించిన ముడి చమురు ధరలు. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్ పైన ₹2 చొప్పున పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది నేటి నుంచి అమల్లోకి రానున్నది. ఈ సుంకం ద్వారా రిటైల్ మార్కెట్ లో ఎటువంటి పెంపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. కంపెనీలు ఆ భారాన్ని మోస్తాయని వెల్లడించింది. ఇది ఎంత గమ్మత్ కాకపోతే కంపెనీలు ఎట్లా భారాన్ని మోస్తాయి? ఈ 50 కిలోల భర్త మన నెత్తి మీద పెట్టి నీకు బరువు కాదు, నువ్వు బరువు కాదు అనుకో అన్నట్టున్నది. ఇలా ఆ కంపెనీలు ఈ పెంచిన ధరల భారాన్ని ఎట్లా భరిస్తాయి? ఖచ్చితంగా అది సామాన్యుడిపైనే ఉంటుంది. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ పెట్రోల్ డీజిల్ ఎక్సైజ్ సుంకం ₹2 పెంచారు. గ్యాస్ సిలిండర్ పైన కూడా ₹2 పెంచారు, ₹50 పెంచారు. ఇక ఎలక్షన్లు అయిపోయినాయి, ఇంకా పెంచలేదేందో అనుకున్నాం. మళ్ళా ఎట్లనో యాదికొచ్చినట్టున్నది. మొత్తం పెట్రోల్ డీజిల్ ఎలక్షన్లు ఉన్నప్పుడు తగ్గించుడు, ఎలక్షన్లు అయిపోయిన పెంచుడు బీజేపీకి ఉన్నటువంటి అలవాటు. ఇంకెందుకు వేస్తలేరా అని చెప్పి చూసినాం, కానీ మర్చిపోయిందేమో అనుకున్నాం. లేదు, నిజంగానే వాళ్ళకు ఒక 400 పైచీలకు ఎంపీ స్థానాలు కనుక వచ్చుంటే ఎంబడే వేస్తారు. సాగు తప్పి కన్ను నొట్టపోయినట్టు ప్రజలు తీర్పిచ్చేసరికి జరంత టైం తీసుకున్నారు. కానీ పెంచుడు అయితే పెంచారు. మధ్యతరగతి కుటుంబాల నడ్డీలో పెట్టేంత పనిచేసారు. ₹50 పెంచారు. అది కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఉజ్వల్ పథకంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు కూడా ₹50 పెంచారు. ₹800 ఉంటే ₹850 దాకా అయింది. ఇది 500 ఉండే కదా, దీనికి ₹550 దాకా అయింది ఉజ్వల్ పథకం. ఇది మొత్తంగా మధ్యతరగతి కుటుంబాల నడ్డీలో పెట్టినంత పని చేసారు బీజేపీ పార్టీ. ఇంకెందుకు వేస్తలేరు అనుకున్నా పెంచలే వేసారు. మళ్ళా పెంచుకుంటా ఈ భారాన్ని కంపెనీలు మోస్తాయి అన్నారు. అసలు ఇప్పటికిప్పుడు పెంచాల్సినంత అవసరం ఏమున్నది? ఏమన్నా బయట దేశాలలో ఏమన్నా ఈ యుద్ధాలు జరుగుతున్నాయా? లేదంటే ముడి చమురు నిల్వల గురించి ఏమన్నా కొట్లాట జరుగుతున్నదా? ఏం లేదు కదా. సడన్ గా ఏం చేసినే బీజేపీ స్పెషాలిటీ ఏది?